బెంగాల్లో కొన్ని చోట్ల దోపిడీ, విధ్వంసం జరుగుతోంది. గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్న మమత, కేంద్రంలో ఎన్డీఏ అధికారాన్ని కోల్పోతే మీ చర్యలకు మూల్యం తప్పదని హెచ్చరిక. బీహార్ బంకీపూర్ అసెంబ్లీ నుంచి జన్సురాజ్ పార్టీ పోటీ చేస్తోంది. కాషాయ పార్టీని ఓడించే సామర్థ్యం జన్సురాజ్కే ఉందన్న ప్రశాంత్ కిషోర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ స్థానం. మామిళ్లపల్లెలో కాపు రైతుల పరామర్శకు వెళ్తున్న వైసీపీ నేతలపై దాడి హేయం. ఏపీలో పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారన్న వైఎస్ జగన్, ప్రశ్నిస్తున్న గొంతు నులిమేస్తున్నారని మండిపాటు. శాంతియుతంగా నిరసన చేస్తే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోందని ప్రశ్న. దుర్మార్గం, మోసం, కక్ష సాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న బొత్స, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శ. ఏపీలో పోలీస్ శాఖ మాత్రమే యాక్టివ్గా పనిచేస్తోందని కామెంట్. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతోందని వెల్లడి. పంట కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతుల ప్రయోజనాలే తమ ప్రధాన లక్ష్యమన్న మంత్రి తుమ్మల, అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచన. కేబినెట్ మీటింగ్లో ధాన్యంపై కనీసం చర్చ చేయలేదు. రైతుల కళ్ల నుంచి రక్తం కారుతోందన్న కేటీఆర్, కాంగ్రెస్ను మూసీలో కలపాలని ఫైర్. శని, ఆదివారాల్లో హైడ్రా పేదల ఇళ్లు కూలుస్తోందని విమర్శలు. తెలంగాణలో ఉచిత విద్యుత్ వినియోగదారుల నెత్తిన పిడుగు పడబోతోంది. బొందిలో ప్రాణం ఉండగా మోటార్లకు మీటర్లు రానివ్వబోనని కేసీఆర్ చెప్పారన్న జగదీష్ రెడ్డి. రేపు మనందరి ఇళ్లలోకి స్మార్ట్ మీటర్లు వస్తాయన్న మాజీ మంత్రి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని వెల్లడి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ. రాగల 3 గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు. అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్. ఏపీలో ఠారెత్తించిన ఎండలు. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పిడుగురాళ్ల, తణుకులో 48.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్. రాష్ట్రంలో మరో 3 రోజులు తీవ్ర ఎండలు ఉంటాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ.